ఇండస్ట్రీతో పని లేకుండా ఎక్కడైనా ఎప్పుడూ బోర్ కొట్టని కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. అదే రొమాంటిక్ కామెడీ. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అంతా ఈ కాన్సెప్ట్ ఒక్కసారైనా ట్రై చేసుంటారు. అందుకే ఎవర్ గ్రీన్ హిట్ ఫార్ములా ఇది. ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో ఈ రొమాంటిక్ కామెడీస్కు డిమాండ్ బాగా పెరుగుతోంది. తాజాగా మరో సినిమా ఇదే దారిలో వస్తోంది. సినిమా అంటే కాస్త ఫన్నీగా, కాస్త ఎమోషనల్గా, కాస్త రిలీఫ్ ఇచ్చేలా ఉంటే చాలు అంటున్నారు ఆడియన్స్. ఇవన్నీ రొమాంటిక్ కామెడీస్లో ఉంటాయని అలాంటి కథలే ఎంచుకుంటున్నారు హీరోలు. ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్న డార్లింగ్ కూడా ఇదే జానర్లో వస్తోంది. ట్రైలర్ అంతా F2 తరహాలో ఫన్నీగా సాగిపోతుంది. భార్యాభర్తల చిలిపి తగాదాల నేపథ్యంలో F2 సినిమా వచ్చింది. అదొచ్చి 5 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఆ జానర్లో వస్తూనే ఉన్నాయి సినిమాలు. డార్లింగ్ కూడా అలాంటిదే. మొన్న విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ ఖుషీ కూడా రొమాంటిక్ కామెడీసే. సీతారామం, హాయ్ నాన్న లాంటి సినిమాల్లో రొమాన్స్తో పాటు మనసును తట్టే ఎమోషన్స్ కూడా బలంగానే ఉన్నాయి. కుర్ర హీరోలు ఎక్కువగా రొమాంటిక్ కంటెంట్ వైపు అడుగులేస్తున్నారు. గతేడాది నవీన్ పొలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి బోల్డ్ కంటెంట్తో వచ్చిన రొమాంటిక్ కామెడీనే. అలాగే లవ్ స్టోరీ, ఫిదా, గీత గోవిందం, వరుణ్ తేజ్ తొలి ప్రేమ లాంటి సినిమాలన్నీ ఈ జానర్లో వచ్చినవే. కాస్త ఎమోషన్, కాస్త ఫన్నీ సీన్స్తో వస్తే ఈ జానర్లో మంచి హిట్ కొట్టొచ్చని చాలామంది దర్శకులు నిరూపించారు.